ఓం తీక్షసంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభేశ్వరః ప్రచోదయాత్. మొట్టమొదటి హారతి నంది హారతి. ప్రథమంగా మనం దేవాలయానికి వెళ్ళగానే దర్శించుకోవాల్సినటువంటి శుభరూపుడు నంది. నంది ప్రసాదత వలన మనము చేసేటటువంటి పనులలో ఫలితము మరియు మన భక్తికి కావలసినటువంటి మోక్ష ప్రాప్తి ఈ యొక్క నంది హారతి వల్ల లభిస్తుంది. ఈ నంది హారతిని చక్కగా దర్శించుకోండి. మీరు చేసేటటువంటి పూజల యొక్క ఫలితం రావాలంటే ఈ యొక్క నంది యొక్క హారతి చూడాలి. ఓం తీక్షసంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభేశ్వరః ప్రచోదయాత్. ఓం తీక్షసంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభేశ్వరః ప్రచోదయాత్. హిరణ్యపాత్రం పూర్ణందధారి రమ్యాసానేజి నిర్భాత్వామవహారి తీక్షసంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభేశ్వరః ప్రచోదయాత్. తీక్షసంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభేశ్వరః ప్రచోదయాత్. శివాంజనజాగం సంగ్రహాణేతి ద్వాదశారశ్మి సంవత్సరః సంవత్సరమేవావరుంధే భవంతి భవతి ఓర్వైవింజాః చిత్తారక్షగ్రం భవతి చిత్తం వా ఏతత్కర్మ రేషమయవృద్ధి తీక్షసంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి యోర్గో. పరమేశ్వరుని యొక్క ప్రధాన ఆయుధం త్రిశూలం. మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి పాపాలు, అనేక రకాలైనటువంటి దుష్ట అరిష్టాలు, అనేక రకాలైనటువంటి గ్రహ పీడలు, అనేక రకాలైనటువంటి వాస్తు దోషాలు ఏదైతే మనం బాధపడుతూ ఉన్నామో ఆ బాధలన్నీ తొలగించేందుకు త్రిశూలుని యొక్క పరమేశ్వరుని యొక్క ఆయుధమైనటువంటి ఆ యొక్క త్రిశూల హారతి చూడడం వల్ల అటువంటి బాధలన్నీ కూడా మటుమాయమవుతాయి. కాబట్టి త్రిశూల హారతి చూసేటప్పుడు మనం ప్రధానంగా దేనితో బాధపడుతూ ఉన్నామో ఆ బాధ తొలగాలని కోరుకోండి. యశస్కరం బలవంతం ప్రభత్వం దేవరాజాధి ఉదర్భోగ సంగే మనాగాశ్వనరాణాం సమగ్రయం దీర్ఘమాయః చోట 5 హారతులతో ఇప్పుడు ఇస్తాం. ఈ పంచహారతి దేనికి సంకేతం అంటే వామదేవ, అఘోర, తత్పురుష, పైన ఉండేటటువంటిది ఈశాన. 5 రకాలైనటువంటి 5 ముఖాలు ఉంటాయి స్వామికి. ఈ 5 ముఖాలకు ప్రతీక ఈ యొక్క హారతి. కాబట్టి శివుణ్ణి మనము 5 ముఖాలతో చూడాలి అనుకునేటటువంటి భావనను చూసుకుంటూ ఈయన దర్శనం చేసుకోవడం వల్ల పంచభూతికమైనటువంటి శరీరం మనది, పంచభూతాల వల్ల ఏర్పడినటువంటి శరీరం మనది. కాబట్టి ఈ పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క శరీరం సాంత్వన కలుగుతుంది, అంటే మనశ్శాంతి కలుగుతుంది. చేసే పనిలో మనకు చాలా ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందం కలగాలంటే పంచహారతి చూడాలి. ఇప్పుడు పంచహారతి దర్శనం కలుగుతుంది. మీ మనస్సులంతా కూడా శివమయం కావాలని కోరుకోండి.
हिरण्यपात्रं पूर्णधाति उथं व्यासानेते एकधा ब्राह्मणपहारते एकथेजमानायुस्तेजो दधाते। తరువాత హారతి కుంభహారతి. ఏదైనా సరే దేవతా యొక్క స్థితిని మనం కుంభంలో అంటే కలశంలో ఉంచుకుంటాం. దీన్ని కలశహారతి అంటారు, లేదా కుంభహారతి అని కూడా అంటారు. కాబట్టి దేవతా శక్తి అంతా కూడా కలశంలో ఉంటుంది. అందుకే ఏ దేవాలయ ప్రతిష్టలు కానీ ఏమి చేసినా కుంభం లేకోకుండా ఎక్కడా చేయరు. కలశం ప్రధానం. విగ్రహాలున్నా విగ్రహాలు లేకున్నా కలశంతోనే అన్నీ చేయొచ్చు. కలశానికి అంత శక్తి ఉంది. పూర్వం అందరి ఇళ్లలో కూడా పటాలు విగ్రహాలు లేవు, కలశం ఒక్కటే ఉండేది. కాబట్టి కలశం అత్యంత ప్రధానమైనటువంటిది. కాబట్టి కలశంలో విష్ణువు ఉంటాడు, శివుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, ఇతరత్ర దేవతలు ఉంటారని చెప్తారు. అటువంటి సకల దేవతా రూపమైనటువంటి ఆ యొక్క శక్తి, కలశ శక్తి మీకు కలగాల, పూర్ణంగా కలగాల అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కుంభహారతి ఇస్తున్నాం. ముఖ్యంగా కుంభహారతి చూసేటటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగుపడుతుంది. हिरण्यपात्रं पूर्णं दधाति मठं व्यासानेते एकधा ब्राह्मणपहारते एकथैवायुस्तेज दधाति। पूर्णं दधाति मठं व्यासानेते एकधा ब्राह्मणपहारते एकथैवायुस्तेज दधाति। हिरण्यपात्रं पूर्णं दधाति मठं व्यासानेते एकधा ब्राह्मणपहारते एकथैवायुस्तेज दधाति। हिरण्यपात्रं पूर्णं दधाति मठं व्यासानेते एकधा ब्राह्मणपहारते एकथैवायुस्तेज दधाति। वीराजनंदन सहित्वा